హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. అందులో ఫస్ట్ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ అండి. ఓట్స్ వచ్చేసి హెల్దీ అండ్ వెయిట్ లాస్ కోసం బాగా యూజ్ చేస్తారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మదర్స్కి ఓట్స్ వల్ల మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవుతాయండి. సో నేను ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ. నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ని. కొంచెము కలర్ చేంజ్ అవ్వాలని కాదు, డ్రై రోస్ట్ చేసుకొని మనం ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ప్రాసెస్ అంతా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపుకు కావాల్సినవి ఐటమ్స్ తీసుకున్నాను. కొంచెం బటర్ వేసుకున్నాను, మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బటర్లో ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓన్లీ ప్లెయిన్ ఓట్స్ కాకుండా ఇలానే ఇవే సేమ్ వేసుకొని మనము ఓట్స్ కలిపి దోశ కూడా వేసుకోవచ్చండి. అలా కూడా వేస్తాను నేను అప్పుడప్పుడు, వచ్చేస్తుంది ఈజీగానే. మీరు ట్రై చేయండి ఒకసారి. మిర్చి అవి ఇవే సేమ్ కలిపేసి ఓట్స్ని వాటర్తో కలిపేసుకొని దోశ బ్యాటర్ లాగా ఇది అందులో మిక్స్ చేసుకొని దోశ వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేను కొంచెం ఓట్స్ కలర్ లాగా రాకుండా కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కలర్ఫుల్గా వస్తుందని. ఇక్కడ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇక్కడ 3 కప్స్ ఓట్స్ పౌడర్కి రవ్వ చూసారు కదా, కొంచెం ఒక కప్కి కొంచెం తక్కువే తీసుకున్నాను. గోధుమ రవ్వ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, హెల్దీ కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు. దానికి ఒక కప్పు కర్డ్ వేసాను, మిగిలింది వాటర్ వేసాను. కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకోండి దీనికి సరిపోయేట్టుగా. కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచితే రవ్వ కదా వాటర్ని పీల్చుకొని గట్టి పడుతుంది. మనం కలిపి పెట్టుకొని 5 మినిట్స్ ఉంచి తర్వాత వేసుకునేటప్పుడు వాటర్ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. ముందే లూజ్ అయితే తర్వాత సెటిల్ అవుతుంది. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు కావాలంటే. ఇందులో హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి, ట్రై చేయండి డెఫినెట్గా. నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటాయి, మసాలా ఇడ్లీ లాగా. బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. పల్లి చట్నీ అండ్ కరివేపాకు పొడితో నేను సర్వ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాదం అండ్ కాజు, పిస్తా అండ్ వాల్నట్స్. పిస్తా వాల్నట్స్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే తీసుకోండి. అన్నీ కలిపి పౌడర్ చేసేసుకొని పెట్టేసుకోండి. మరీ ఫైన్ మెత్తగా కాదు, కొంచెం కోర్స్గానే చేసుకోండి. నేను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తానండి, సో నేను ఇది తీసుకుంటాను. ఈజీగా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే మనం ఆ పౌడర్ అవి ఇవి తురిమి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా ఇలా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా బయటికి కూడా. ఎవరైనా తీసుకోవచ్చు. టిఫిన్ చేస్తుంటే టిఫిన్తో పాటు ఇది కొంచెం తీసుకోవచ్చు. డైట్ చేసేవాళ్ళు దీంతో పాటు నానబెట్టిన బాదం 4-5 తీసుకోవచ్చు, అలా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి డేట్స్ని నేను తీసేసి 2 పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాను కదా, ఇది పౌడరు. డేట్స్ కలిపేసుకున్నాను. హాఫ్ అమౌంట్ బీట్రూట్, క్యారెట్ తీసుకొని అందులో ఆ పౌడరు మనము పైనుంచి వేసుకొని తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అంటే ఎక్కువసేపు కలిపి ఉంచితే వాటర్ ఫామ్ అవుతాయి కదా, అలా అయిపోతుంది అనేసి తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్ట్ బాగుంటుందండి. హెల్దీ రెసిపీ, పిల్లలకు కూడా స్నాక్ ఐటమ్ లాగా ఇవ్వచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ రెండు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, సో మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి నేను చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.